అందరికీ నమస్కారం అండి. నా పేరు సరిత. నేను కొత్తగా జిల్లా వ్యవసాయాధికారి మహబాద్గా రావడం జరిగింది. పత్తి తీసేసిన తర్వాత చాలామంది మొక్కజొన్నకి వెళ్ళటం వల్ల కూడా మనకి కొంత మొక్కజొన్న సాగు, వరి సాగు మన జిల్లాలో ఈ యాసంగి సీజన్లో గత సంవత్సరంతో పోలిస్తే మనకు పెరిగింది. కాబట్టి దానికి అనుకూలంగా మేము ఈ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏంటంటే మన జిల్లాకు వచ్చేసి మనకి యాసంగి కావాల్సిన దాదాపుగా 31,000 మెట్రిక్ టన్స్ మన జిల్లాకి ఇప్పుడు మనం సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఏదైతే జనవరిలో కావాల్సిన ఎరువులు ఉన్నాయో అవన్నీ కూడా మనకు దాదాపుగా ఈ మంత్ 3వ వారం వరకు కూడా మనకి సరిపడా ఎరువులు ఇప్పటికే మనకు సప్లై చేయడం జరిగింది. ఇంకా మా దగ్గర 4,000 మెట్రిక్ టన్స్ వరకు కూడా అవైలబుల్గా ఉంది. కాబట్టి అన్ని చోట్ల అంటే మనం ఇప్పుడు ప్రైవేట్ డీలర్స్ దగ్గర అవైలబుల్గా ఉందండి, సొసైటీస్ దగ్గర అవైలబుల్గా ఉంది. ఏఆర్ఎస్కేలు, డిసిఎంఎస్లు ఇవన్నీ అంటే మేము సెంటర్స్ దాదాపుగా గవర్నమెంట్ సెంటర్స్ 112 ఉన్నాయి. ప్రైవేట్ సెంటర్స్కి వచ్చేసి 439, మొత్తం 551 సెంటర్స్ నుంచి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇంకా అడిషనల్గా మేము 20 సెంటర్స్ కూడా మనం పిఎస్సిఎస్ఎల్కి అడిషనల్ సెంటర్స్ ప్రపోజ్ చేస్తున్నాం. కాబట్టి మనకేంటంటే పిఎస్సిఎస్ఎల్తో పాటు అన్ని సెంటర్స్లో కూడా మనకి స్టాక్స్ వచ్చినప్పుడల్లా మనం అన్ని చోట్ల అవైలబుల్గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మన రైతులందరూ కూడా ఎవరు నిరుత్సాహపడొద్దండి. ఎక్కడికక్కడ మీకు కూపన్స్ ఇష్యూ చేస్తారు గ్రామ పంచాయతీ లెవెల్లో, తర్వాత రైతు వేదిక లెవెల్లో. ఇండియన్స్ కూడా మీకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ మన ఏఆర్ఎస్కేలు కానివ్వండి, డిసిఎంఎస్లు కానివ్వండి, మన ఈ హాకార్లు కానివ్వండి, మన పిఎస్సిఎస్లు వీటితో పాటు మన ప్రైవేట్ షాప్స్లో ఉంది. కాబట్టి మీరు వ్యవసాయాధికారి గారిని సంప్రదించి మీకు కావాల్సినంత యూరియా మీకు ఎంతైతే ఎకరేజ్ ఉందో దాని ప్రకారం మీరు ప్రశాంత వాతావరణంలో మీరు తీసుకెళ్ళొచ్చు. తర్వాత ఎక్కడైతే మనకు ఎక్కువ అవసరం అయితే ఏ మండలాల్లోకి వచ్చేసరికి మనకు వరి పంట ఎక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉంది, మొక్కజొన్న ఎక్కడ ఎక్కువ ఉంది, తర్వాత 2 పంటలు ఎక్కువ ఉన్న మండలాలు ఏంటి, అవన్నిటిని గుర్తించి ఏ సెంటర్కి మనకు ఎక్కువ అవసరం అవుతుంది అనేది చాలా ప్లాన్గా వెళ్తున్నాం. కాబట్టి మనకు సమస్య అనేది తగ్గుముఖం పట్టిందంటే ఇంకా కూడా మనకి సమస్యలు రాకుండా ఇంకా పటిష్టంగా కూడా అందరు ఏఓలతోని కోఆర్డినేషన్ చేసుకొని అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అంటే ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఎండిఓ గారు కానివ్వండి, ఏఓ గారు, మిగతా డిపార్ట్మెంట్స్, పోలీసు, రెవెన్యూ అంతా యంత్రాంగం మాకు సహకరిస్తుంది. కాబట్టి అన్ని చోట్ల మాకు సజావుగా నడుస్తుంది. అంటే ఇంకా కూడా మేము మంచి చర్యలు తీసుకోవడానికి ప్లాన్గా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.